వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన వ్యవసాయ రంగాన్ని ఏడాదిలోని అభివృద్ధి బాటలో నడిపించిన కూటమి ప్రభుత్వం. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి 142 ఫిర్యాదులు అందాయి. ఆయన గెలిస్తే $1 కూడా ఇవ్వను. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిపై ట్రంప్ ఫైర్. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉపయోగపడే విధంగా ఉండాలి అనేటువంటి నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫర్స్ ఎవరీ ఇయర్ జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి చేసినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్ చాలా ఇదిగా ఉన్నాయి. లాస్ట్ టైం టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత జూన్లో వచ్చినప్పటికీ దాదాపు సెప్టెంబర్ దాకా చేసుకుంటూ వచ్చారు. సెప్టెంబర్ అక్టోబర్ దాకా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరైతే మరి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారో వాళ్ళకు కావాల్సినటువంటి ప్లేస్లలో మరి ట్రాన్స్ఫర్ చేస్తూ మిగతా వాళ్ళని అక్కడి నుంచి వేరే వాళ్ళు అడగకపోయినా కూడా ఎక్కడికో వేసినటువంటి సంఘటనలు లాస్ట్ ఇయర్లో చూసాం. అయితే మళ్ళా సంవత్సరం కాకముందే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎంతంటే ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ రాలేదు, మేలోనే మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు. మరలా జనరల్ ట్రాన్స్ఫర్స్లో కూడా అదే పద్ధతి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఏదో అంటారులేండి, ఎక్కడ కూర్చున్నా బంతిలో వడ్డించే వాడి చేతిలో ఉంటుంది. అట్లా వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము, మిగతా వాళ్ళందరినీ కూడా ఎంతోమంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ మరి రకరకాలైనటువంటి కారణాలు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకునే వాళ్ళని మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసుల్లో దొరకలే. అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ నెలలో మరి 12వ తారీఖున GOMS నంబర్ 5ను ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. అవి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి దాదాపు మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే 1,40,000 పైగా ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదానికని చెప్పేసి ఈ జీవో సపరేట్గా ఇవ్వడం జరిగింది. అయితే బాగానే ఉంది జీవో. నేను చెప్పాను కదా, వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి పాలన బాగుండే విధంగా పనికొచ్చేదానికి ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి జీవో అయితే సిస్టమేటిక్గా ఇచ్చారు. కానీ ఆ జీవోలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి జీవో లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకుముందు 2024 ముందు కానీ అంతకుముందు కానీ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులు దాదాపు ఇప్పుడు 5 ఏళ్ళుగా వస్తుంది ఆ యొక్క వ్యవస్థ వచ్చి వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ చేశారు. అలా కాదు, ఈసారి వీళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళని ఆ మండలాలలో పనిచేయకుండా వేరే దగ్గరికి వేసి అంటే ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంగా గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన వ్యవసాయ రంగాన్ని ఏడాదిలోని అభివృద్ధి బాటలో నడిపించిన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఎల్లుండి నుంచి జరగబోయే సుపరిపాలన తొలడుగులో భాగంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం కోసం రాష్ట్రం సంపన్నం చేసేదానికి ముఖ్యమంత్రి గారు గడిచిన సంవత్సర కాలంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా సాధించిన ఘన విజయాలు కూడా ప్రజలకు వివరించడానికి 2వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి క్లస్టర్ అన్ని పార్టీల విభాగాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి పోయి ప్రభుత్వం సాధించిన ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పుకునే దానికి
గర్వంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలనుకుంటున్నాం. దీంట్లో అందరికీ తెలుసు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పెన్షన్ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు సూపర్ 6 పథకంలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని 65 లక్షల పైచిలకు విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఒక్కటే రోజు 9,000 కోట్ల రూపాయలు అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే 45 లక్షలు ఇచ్చిందో తల్లికి వందనాన్ని ఇంట్లో ఒక్క పిల్లోడు ఉంటే ఒక్క పిల్లోనికి మాత్రమే అని చెప్పి, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఒకరికే ఇచ్చి మోసం చేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తూ మన విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ప్రత్యేక చొరవను మనమందరం కూడా ఒక్కసారి ప్రశంసించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండా. ఒకవైపు ఈ సూపర్ 6లో భాగంగా ఈ కార్యక్రమాలు కాకుండా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. అదేవిధంగా గుంతలమయమైన ప్రతి రోడ్డును 20,000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చి గత ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో పూర్తి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ఉచిత ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేశారు. మాఫియా ద్వారా 1,000 కోట్లు సంపాదించి అక్రమార్జన చేసి వెనకేసుకున్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉచితంగా ఇసుకనంతా కూడా అందిస్తూ ఈరోజు సామాన్య ప్రజలకు అత్యంత చౌకగా ఉచిత ఇసుక దొరుకుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ధాన్యం అమ్మిన 24 ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగిన పరిష్కరించాలని కలెక్టర్ విజేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 142 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ప్రజావానికి అన్ని శాఖలు జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైడ్రా రెవెన్యూ అధికారులు జవహర్ నగర్ లోని పేద ప్రజల నివాసాలను నేలమట్టం చేస్తూ పేదల బతుకులు చిన్నభిన్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో ప్రజా సమస్యల సాధనకై భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు లంచాలు అడిగి ఇవ్వకపోతే కూల్చివేయడం హేయమైన చర్య అన్నారు. పేద ప్రజల జీవితాలలో చెలగాటమాడుతూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చర్యలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.
భాజపా ఆధ్వర్యంలో ఎంతో మంది పేదలకు ఇళ్లను నిర్మించినట్లుగా వెల్లడించారు. డంపింగ్ యార్డ్ మూలంగా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నారులు, వృద్ధులు దుర్వాసన, దోమల మూలంగా రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో కూడా గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు తక్షణమే కూల్చివేతలాపి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలాజీనగర్ డంపింగ్ యార్డ్ ను పూర్తిగా ఎత్తివేయాలని, ఇక్కడున్న సమస్యలు పరిష్కరించకపోతే పోరుబాట తప్పదన్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులెక్కడ చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల గూడును చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. మేము ఇక్కడ బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో, అరుంధతి నగర్లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట్ల కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు, చిన్న అంటే పొట్ట చేత పట్టుకొని కూరగాయలు అమ్ముకొని పండ్లు అమ్ముకొని ఇళ్లల్లో పనిచేసుకొని బతికేటువంటి కుటుంబాలు ఇవాళ కొంచెం ₹1 లక్ష, ₹2 లక్షల సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా, రేకుల షెడ్ తీసేసి ఒక స్లాబ్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే, లంచాలు ఆ 30 గజాల నుంచి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే ₹4 లక్షల, ₹5 లక్షల లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొడుతున్న దుర్మార్గాలు చూస్తా ఉన్నాం. వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు, కొత్తగా కడుతున్న కాలనీలు కాదు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అనాదిగా హైదరాబాద్ లో ఇవాళ గుడిసెలంజయ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు 40 గజాలు, 50 గజాలు ఇండ్ల జాగాలు ఇప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దత్తాత్రేయ నగర్ కావచ్చు, వాజ్పేయి నగర్ కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, టైగర్ నరేంద్ర గారు కావచ్చు, అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగాలు ఇప్పించిన పార్టీ మా పార్టీ. అలాంటి బస్తీలను కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది డంప్ యార్డ్ ఉంది. ఇక్కడ ఈ డంప్ యార్డు 40 ఏళ్ల క్రితం మొత్తం హైదరాబాద్ 1.5 కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు. ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్నీ కూడా విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు కానీ, బావులు కానీ, వ్యవసాయగాలు కానీ, ఇలా తాగే నీళ్లు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి లేదు. రెండోది వాసనకి భరించే పరిస్థితి లేదు. ఇక్కడ ఆ డంప్ యార్డ్ తో వచ్చేటువంటి పురుగులు, కీటకాలు వాలి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల చుట్టూ రాజకీయాలు తీవ్ర రూపం దాల్చాయి. డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ తరపున మేయర్ బరిలో నిలిచిన భారత సంతతి నేత జోహ్రాన్ మమాబ్దీని గెలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. నవంబర్ 4న జరిగే ఎన్నికల్లో మమాబ్దీని విజయం సాధిస్తే న్యూయార్క్ నగరానికి అందే ఫెడరల్ నిధులను పూర్తిగా నిలిపివేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, మమాబ్దీని పక్కా కమ్యూనిస్ట్, ఒకవేళ అతను మేయర్ అయితే నేను అధ్యక్షుడిగా ఉంటాను. అతను సరిగ్గా ప్రవర్తించాల్సి ఉంటుంది, లేదంటే న్యూయార్క్ ఎలాంటి నిధులు రావన్నారు. అలాంటి వ్యక్తి న్యూయార్క్ మేయర్ కావడం నమ్మశక్యం లేదు. న్యూయార్క్ మేయర్గా ఎవరున్నా వారు హద్దుల్లో ఉండాలి, లేదంటే ఫెడరల్ ప్రభుత్వం ఆర్థికంగా చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. కాగా నగర గణాంకాల ప్రకారం న్యూయార్క్ ఫెడరల్ ప్రభుత్వం నుంచి ఏటా సుమారు $100 బిలియన్ పైగా నిధులు అందుతున్నాయి. ట్రంప్ ఆరోపణలను తిప్పికొట్టిన మామ్దాని ట్రంప్ చేసిన ఆరోపణలపై 33 ఏళ్ల జోహ్రాన్ మమాబ్దీ అదే స్థాయిలో స్పందించారు. ఆదివారం పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన
ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్సీబీ ఛానల్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమాల్లో మీరు కమ్యూనిస్టా అని నేరుగా అడిగిన ప్రశ్నకు కాదు, నేను కమ్యూనిస్ట్ కాదు అని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు నా రూపం, నా స్వరం, నా నేపథ్యం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను పోరాడుతున్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని ఆయన కోరుకుంటున్నారు. ట్రంప్ ఏ శ్రామిక వర్గం కోసమైతే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత వారిని మోసం చేశారు. నేను అదే శ్రామిక వర్గం కోసం పోరాడుతున్నానని మామాబ్ది తెలిపారు. న్యూయార్క్ నగరాన్ని సెక్చుయారీ సిటీగా కొనసాగిస్తారని, తద్వారా వలసదారులు ఎలాంటి భయం లేకుండా నగర జీవితంలో భాగస్వాములు కావచ్చని ఆయన హామీ ఇచ్చారు. ఉగాండాలో జన్మించిన భారత సంతతికి చెందిన మామాబ్ది ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. అద్దెలు తగ్గించడం, ఉచిత డే కేర్, ఉచిత బస్సు ప్రయాణం వంటి జనరంజక హామీలతో ఆయన అనూహ్యంగా ప్రజాదరణ పొందారు. పోల్స్ లో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోను వెనక్కి నెట్టి ఆయన ముందుకు దూసుకురావడం డెమోక్రటిక్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ట్రంప్ ఆయన వర్గీయులు మామాబ్దీని తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండల కేంద్రంలో ధ్వంసమైన శిలాఫలకాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న షాపుల యాజమానులు శిలాఫలకం ధ్వంసం ఎలా అయింది అని అడిగి తెలుసుకున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ పనులు చేసేటప్పుడు రోడ్డు రోలర్ ఇటువైపు తిప్పడంతో శిలాఫలకం అయిందని వివరించారు. శిలాఫలకం ధ్వంసమై 2 వారాలు గడుస్తున్నప్పటికీ సంబంధిత పంచాయతీరాజ్ డిఈ ఏఈ పట్టించుకోకపోవడం పట్ల బారాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి సదాశివనగర్లో ₹1 సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో మరి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మరి ఇప్పటి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మరి కావాలని కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాన్ని కూల్చడం సమంజసం కాదు. శిలాఫలకాన్ని కూల్చితే మరి సంబంధిత అధికారులు కూడా నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ రోడ్డు పక్కన ఉన్న శిలాఫలకాన్ని పూర్తి చేసి మరి దౌర్జన్యం చేసినా కూడా పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ శిలాఫలకమే కాదు, గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని కూడా పూర్తి చేసి మరి శిలాఫలకాన్ని పూజిస్తే జాగ్రత్త, ఖబర్దార్. మేము వారం రోజులు గడిపిస్తున్నాం పంచాయతీరాజ్ అధికారులకు. వారం లోపుగా యథావిధిగా శిలాఫలకాన్ని నిర్మించకపోతే మరి టీఆర్ఎస్ పక్షాన, బారాస పక్షాన ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ఏది ఏమైనా మీరు అభివృద్ధి చేసి ప్రజల మన్ననాలు పొందాలా కానీ ఏదో శిలాఫలకాలు కూలగొడితేనో ఇంకేదో చేస్తేనో ఏమో సాధిస్తామని అనుకుంటే మరి అది సమంజసం కాదు. ఇది కాంగ్రెస్ నాయకులకు ఒక విధంగా హెచ్చరిక. మరి వారు ఎవరు చేసిరు, దానికి బాధ్యులు ఎవరు అనేది కూడా అధికారులు గుర్తించి మరి యథావిధిగా శిలాఫలకాన్ని నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒకవేళ నిర్మాణం చేయకపోతే వారం రోజుల తర్వాత టీఆర్ఎస్ పక్షాన ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ఇక్కడ ఈ సమావేశంలో ఈరోజు మరి అక్కడ కూలగొట్టిన శిలాఫలకాన్ని పరిశీలించినాం. మరి అధికారుల పంచాయతీరాజ్ ఏఈ సురేష్తో కూడా మాట్లాడినాం. త్వరలోనే అది నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది. నిర్మాణం చేయని ఎడల మరి మండల స్థాయిలోనే టీఆర్ఎస్ పక్షాన ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి స్థానిక మాజీ సర్పంచ్ వర్గం శ్రీనివాసరెడ్డి గారు, మరి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు మరి అశోక్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు, మరి నాయక్ సాయన్న గారు, మరి మాజీ కోప్షన్ మెంబర్ అల్తాఫ్ గారు, మరి రాజన్న గారు, మరి మాజీ ఉప సర్పంచ్ డాకయ్య గారు, రాజన్న గారు, మరి కొమ్ము సాయిల్ గారు అందరం కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. మరి అధికారులు యథావిధిగా ఏ ప్రభుత్వం ఉన్నా మీరు అన్ని పార్టీలకు సమానమే కాబట్టి మరి శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని యథావిధిగా నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మరి వారం రోజుల తర్వాత ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్ వారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న ఉచిత ఆన్లైన్ అడ్మిషన్స్ వేధింపులపై జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం రాజశేఖర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఉచిత ఆన్లైన్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరించడం, అక్రమంగా వివిధ రకాల ఫీజుల వసూలుపై చర్యలు తీసుకోవాలని విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సెక్షన్ 15, సెక్షన్ 18(1), సెక్షన్ 18(5), సెక్షన్ 31 ప్రకారం ఉచిత విద్యా అడ్మిషన్లు నిరాకరించిన మరియు చట్ట వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరంలో
విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఉచిత ఆన్లైన్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటుగా విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ఉచిత విద్యా అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని అర్హులైన విద్యార్థులందరికీ అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. యాక్ట్లో ఉందండి, అది తుంగలో దొక్కి ఒక్క సీటు కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏదైనా ఇస్తే అది అరాకొర వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు. బయట వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళని మభ్య పెట్టడం, తిప్పడం, మీరు ఫీజులు కట్టాలని వేధించడం స్కూల్ యాజమాన్యాలు చాలా దారుణంగా ఉన్నాయండి. లాస్ట్ టైం నారాయణ స్కూల్ అమ్మాయి కూడా వచ్చింది. అమ్మాయికి వచ్చేసి వీళ్ళు మొన్న లాస్ట్ వీక్ పెట్టామండి మీటింగ్, ఇట్లానే ప్రెస్ మీట్ పెట్టాము. దాన్ని స్పందించి నారాయణ గారు ఎక్కడో ఒక అమ్మాయికి సీట్ ఇచ్చేశారు. ఈ అమ్మాయి శ్రీ చైతన్యాల్లో సీట్ వచ్చింది ఆ పాపకి 1వ క్లాస్, ఫస్ట్ క్లాస్. అమ్మాయి అంటే 2వ క్లాస్కి పోవాలి. 2వ క్లాస్ కాబట్టి అమ్మాయికి ఫస్ట్ క్లాస్ ఫ్రీగా చదివింది, 2వ క్లాస్ ఫ్రీగా చదవాలి కాబట్టి అది వస్తే అది కూడా వాళ్ళు మభ్య పెట్టారు. మభ్య పెడుతుంటే వాళ్ళు కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళకి ఈ అమ్మాయి 1వ క్లాస్ ఇప్పుడు ఫస్ట్గా జాయిన్ అవుతుంది అమ్మాయి. అలాంటి అమ్మాయిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు. రామ్జీ నగర్లో స్కూలే లేదు, ఆ స్కూల్ అలర్ట్ అయినట్టు ఇచ్చారు. అక్కడికి పోతే స్కూల్ లేదండి, ఇక్కడ మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళండి అని చెప్తే అక్కడికి పోతే అమ్మ అక్కడే వచ్చింది మీకు స్కూలు, కానీ ఆర్టీఐ యాక్ట్ 2009లో ఇచ్చింది, ఎక్కడైనా ఇవ్వచ్చు. ఈ స్కూల్ అని ఆ స్కూల్ అని ఏం దానికి సంబంధం లేదు. ఏ స్కూల్ అయినా కానీ వాళ్ళు సీట్ ఇవ్వచ్చు ఫ్రీగా. ఈ అమ్మాయి కాదు, చాలామంది ఇట్లా రాష్ట్రంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో అమ్మాయి వచ్చింది కాబట్టి ఏదో మనం మాట్లాడుతున్నాం ఈరోజు. చాలామంది కూడా స్పందించాలి. తల్లిదండ్రులు ఏంటంటే మనకి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో 25%, 100కి 25% ప్రతి ప్రైవేట్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద వాళ్ళు ఫ్రీగా చదివించాలి. అది ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ నామ్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవి ఎవరు ఉపయోగించుకుంటున్నారో ఎవరు ఉపయోగించుకోవట్లేదో ఎవరికి తెలియటం లేదు. అదొక బోర్డు పట్టిక వేయాలి స్కూల్లో. మేము ఈ సంవత్సరం 25 మందికి 100కి 25 మందికి ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు చూపించాలా. ఎక్కడ చూపించకపోగా వాళ్ళు భయభ్రాంతికి గురి చేస్తున్నారు. ఈ డిఓ అయితేనేవి, ఎంఈఓ అయితేనేవి ఎక్కడ పనే చేయడం లేదు. వాళ్ళకి పోతే అర్జీ కూడా తీసుకోవాలి. మాకు కాదు ఇవ్వాల్సింది పైన వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అమ్మాయిని చాలా వేధించారు. మానసికంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. డిఓ ఈరోజు కూడా ఫోన్ చేశాడు అమ్మాయికి. ఈరోజు ఫోన్ చేసి మాకు చెప్పకుండా ఎలా వెళ్తావు, కలెక్టర్కి ఎలా అర్జీ ఇస్తావు, నేను చూస్తాను అని చెప్పి అమ్మాయిని భయపించాడు. సార్ లేదు సార్, నేను చూసుకోలేదు సార్, నేను క్యూలో ఉన్నాను సార్, ఫోన్ ఎత్తలేదు సార్ అని చెప్తే ఇక ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు నువ్వు అని చెప్పి అమ్మాయిని బెదిరిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా దారుణంగా పరిస్థితుల్లో ఈరోజు పిల్లకాయని చదివించుకుంటా ఉన్నాం. ప్రతిదీ విద్య అంటేనే వ్యాపారం. ఫస్ట్ వ్యాపారం ఏదైనా ఉందంటే భారతదేశంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో విద్య వ్యాపారం, ఇంక దీన్ని మించిన వ్యాపారం లేదు అని డిసైడ్ చేసేశారు. ఏ వ్యాపారం చేసినా డబ్బులు రావు, ఉచితంగా డబ్బులు ఇచ్చేది విద్యలో. అది నేర్చుకున్నారు. వీళ్ళంతా చదివిన స్కూళ్ళన్నీ ఉచితమైన స్కూళ్ళే. నారాయణ గారు కానీ, కొండారెడ్డి గారు కానీ, ఏ స్కూల్ అయినా కానీ పెద్ద పెద్ద స్కూళ్ళు చదివినంతా ఉచితంగా చదివారు. ఉచితంగా చదివి దాన్ని చూసుకున్నారు. దీంట్లోనే ఉందిరా మన వ్యాపారం, విద్యని వ్యాపారం చేసుకోవచ్చు అని వీళ్ళని చూసి పుట్టగొడుగుల్లా వెలిసిపోయినాయి ప్రైవేట్ స్కూళ్ళు. ఏ స్కూల్కి అనుమతులు లేవు, ఏ స్కూల్కి కూడా అనుమతులు లేవు. వాటి మీద డిఓ గారిని కలిస్తే మేము వాళ్ళకి నోటీసులు పంపించామని చెప్పి, కానీ పంపించలే. గట్టిగా లాస్ట్ వీక్ వచ్చి మేము అడిగితే అప్పటికప్పటికి ఏ స్కూల్కి పంపించరా, మాకు పంపించారు నోటీసు. ఏంది మేము ఇచ్చాం కాబట్టి అర్జీ మాకు పంపించారు. ఏ స్కూల్కి కూడా రాలా. ఎల్కేజీ నుంచి యూకేజీ అప్పర్ ప్రైమరీ ఎక్కడ 500 పైచీలు స్కూళ్ళు ఉన్నాయి నెల్లూరులో. పుట్టగొడుగుల గొంతుకు ఒకటి ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా వాటికి ఎక్కడ పర్మిషన్ లేవు. అవి చెప్తే డిఓ గారు, మన కలెక్టర్ గారు స్పందించి డిఓ గారిని బాగా ఈరోజైతే చాలా ధన్యవాదాలు చెప్పాలి కలెక్టర్ గారికి. ఆయన చేతులు నమస్కారం చేయాలా. సాయంకాలం లోపల సార్ట్అవుట్ చేసేయమన్నారు. సాయంకాలం లోపల అమ్మాయికి సీట్ ఇచ్చేయాలా. ఈయన పక్షంలో ఆ స్కూల్ మూసేసేయండి. ఆ స్కూల్కి పర్మిషన్ అట్టిస్తారు మీరు. ఫ్రీగా వచ్చింది కదా, ఫ్రీగా వచ్చిన స్కూల్లో అమ్మాయిని అక్కడ చేర్చాలా. లేదంటే సాయంకాలం లోపల మూసేసేయమన్నారు. రేపు వచ్చి ఆ స్కూల్లో జాయిన్ కాకపోతే రేపు వచ్చి మళ్ళీ మమ్మల్ని కలవండి, మేము దాన్ని న్యాయం చేస్తామని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పారు. ఆయన చాలా ధన్యవాదాలు, ఆయన కృతజ్ఞతగా ఉన్నాము మేము. అలాగే డిఈఓ గారు, ఎంఈఓ గారు ఎవరు చెప్తే వీళ్ళు మాట్లాడుతున్నారో, ఎవరు చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారో తెలియదు. రాజకీయంగా కూడా వీళ్ళు వాళ్ళని మభ్య పెడుతున్నారో, లేకపోతే వీళ్ళే ఇంకేమన్నా దీనికి పాల్పడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఆ డిఓ గారిని, ఎంఈఓ గారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఫ్రీ సీట్లు ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్కరిని గమనించి వాళ్ళు తీసుకొచ్చి చేర్పించాలి. బాధ్యత డిఓ గారి మీద ఉంది అని విన్నవించుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నల్లమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన వ్యవసాయ రంగాన్ని ఏడాదిలోని అభివృద్ధి బాటలో నడిపించిన కూటమి ప్రభుత్వం. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి 142 ఫిర్యాదులు అందాయి. ఆయన గెలిస్తే $1 కూడా ఇవ్వను, న్యూయార్క్ మేయర్ అభ్యర్థిపై ట్రంప్ ఫైర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.